సో మా వాటి అయితే వ్లాగింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్ వ్లాగింగ్ అనమాట. మొత్తం మట్టిగా అయిపోయింది ఇదైతే. సో నిద్ర మాత్రం మస్తుగా వచ్చింది. సో ఈ మట్టి వల్ల అయితే ఎవరైనా వస్తే ఇక్కడ మాత్రం ఇక్కడే కొనండి, ఇక్కడ మాత్రం కొనకండి కాదు, ఇక్కడే కొనండి. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అనమాట. సో నేనైతే ఇప్పుడైతే వేనాడు దర్గా దగ్గర అయితే ఉన్నానమాట. సో నేనైతే ఇంటి దగ్గర నుంచి ఎటువంటి బ్లాగ్ తీయలేదు. సో ఇక్కడ నుంచి నేనైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను గైస్. సో ఏంటంటే ఇక్కడ దావుద్ వలీ దర్గా దగ్గరికి అయితే నేనైతే వచ్చినాను వేనాడులో అయితే. సో చాలా ఫేమస్ అనమాట. సో మన ఆసియాలోనే సో చాలా పెద్ద దర్గా ఏదైనా ఉందంటే అదైతే దావుద్ వలీ దర్గానే ఇక్కడైతే. సో షేక్ దావుద్ వలీ దర్గా. సో మీరైతే ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి కావాలంటే. సో మన ఆసియాలోనే అతిపెద్ద దర్గా అయితే ఇదే అనమాట. సో ఈరోజు మనం అయితే ఇక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చినాం గైస్. సో ఏంటంటే ఈరోజు అయితే ఇక్కడ గంధం అనమాట. సో గంధానికి అయితే మనం ఇంకా మన బ్యాచ్ మొత్తం అయితే వచ్చింది. సో యాక్చువల్లీ నేనైతే ఇంటి దగ్గర నుంచి వ్లాగ్ తీద్దామని నేనైతే అనుకున్నాను, కానీ అక్కడి నుంచి కొంచెం సెట్ అవ్వలేదన్నమాట. సో వర్షాలు వస్తుంది వచ్చే ట్రావెలింగ్లో అయితే. సో దానికోసం ఎటువంటి వ్లాగ్ అయితే నేనైతే తీయలేదు గైస్. సో ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఇక్కడైతే టోటల్గా 3 దర్గాలు అయితే ఉన్నాయి. సో ఈ 3 దర్గాల్లో నేనైతే 3, 2, 1 నుంచి అయితే వస్తాను అనమాట. సో 1, 2, 3 లేకుండా 3, 2, 1 నుంచి. సో మనమైతే 3వ దర్గా దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ దర్గా అయితే ఇదే అనమాట. సో థర్డ్ది 3వది అనమాట, ఫస్ట్దని కాదు. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇది మొత్తం ఇలా కట్టున్నారు కదా. సో ఇది మొత్తం ఏంటంటే మీ మనసులో ఉన్న కోరికలు ఏదైనా ఉంటే మీ మనసులోనే పెట్టుకొని ఇలాగ చేస్తే సో ఆ కోరిక అనేది ఫినిష్ అవుద్ది అనమాట. సో దానికోసం ఇలాగైతే చేసుకుంటారు. సో ఇక్కడైతే చేస్తున్నారు చూడండి. సో మనమైతే ఇక్కడ నుంచి దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఫ్రంట్ అయితే కనిపిస్తూ ఉంది కదా. సో ఇదైతే 3వ దర్గా అనమాట. సో మొత్తం మీకైతే కంప్లీట్లీ చూపిస్తాను అనమాట. సో మనమైతే రైట్ సైడ్ నుంచి వెళ్దాం. సో మన ఫార్మాలిటీస్ మనకైతే ఉంటాయి. సో ఇక్కడ చూడండి మొత్తం చెట్లుగా అయితే కట్టున్నారు ఇక్కడైతే. సో ఎందుకంటే ఏదైనా కోరికలు ఉంటే కట్టేస్తారు ఇలాగా. చూస్తున్నారు కదా మొత్తం ఇలాగ ఉంటుంది ఇక్కడైతే లొకేషన్ అయితే. సో చూడండి. సో మొత్తం అయితే గంధం ఇంకా పూలు అయితే వేస్తున్నారు ఇక్కడైతే. షేక్ జలాలుద్దీన్ షావలి ఉల్ దీన్ అంటే పేరు కొంచెం పలకడం కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. సో జలాలుద్దీన్ అంట. సో జలాలుద్దీన్ ఒకటైతే, ఇంకొకటైతే లేడీస్ది అయితే ఉంది అక్కడైతే, లేడీస్ దర్గా అయితే. సో అక్కడికైతే మనం అయితే వెళ్ళిపోదాం గైస్, ఏమాత్రం లేట్ చేయకుండా. సో ఇదైతే నెంబర్ 3. లెట్స్ గో నెంబర్ 2. సో మనం కూడా మన మనసులో ఉన్న కోరికని సో మనం కూడా కట్టేద్దాం గైస్ ఇక్కడైతే. మీకైతే ఇంకో మాట కూడా చెప్పాలన్నమాట. సో ఏంటంటే ఇక్కడైతే ఇప్పుడు దర్గా మెయిన్ దర్గా ఉంది కదా. సో అదైతే పొడుగు అయితే 144 అడుగులు అయితే ఉంది. సో నేను చెప్తే మీరైతే నమ్మరు. సో దానివల్లే ఇదైతే ఇంత ఫేమస్ అనమాట. సో 144 అడుగులు అయితే ఉంది. సో చాలామంది తెలిసి ఉంటుంది నాకు తెలిసి అయితే. సో తెలియని వాళ్ళ కోసం నేనైతే మళ్ళీ అయితే చెప్తున్నాను. సో దీని పొడుగు అయితే 144 అడుగులు అనమాట. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే సెకండ్ దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో ఏంటంటే వాళ్ళ చెల్లెలు అయితే ఇక్కడైతే అంటున్నారు. సో అక్కడికైతే మనమైతే వెళ్ళిపోదాం. షేక్ వహీదా బీబీ అంట. సో అమ్మజాన్ అని అయితే ఇక్కడైతే రాస్తున్నారు గైస్. మనైతే లోపలైతే వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. సో లోపలైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట లోపల మొత్తం అయితే. సో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. సో మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను. సో 2 దర్గాలు మీకైతే నేనైతే చూపించాను కదా ఇప్పుడైతే. సో ఇప్పుడైతే మెయిన్ దర్గా దగ్గర అయితే మనమైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అందరూ ఏంటంటే తమిళ వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడైతే. ఫ్రంట్ అయితే లైటింగ్ అయితే ఇలాగైతే వేస్తున్నారు అనమాట. సో నైట్ టైం చూస్తూ ఉంటే బ్రైట్గా చాలా బ్రైట్గా అయితే ఉంది. సో ఇక్కడైతే టెంకాయ అయితే పగలగొట్టాలన్నమాట. సో ఆ టెంకాయ పగలగొట్టి సో ఇటు నుంచి వెళ్ళిపోవాలి. సో ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే. సో అలా మనం అయితే మేమిద్దరం అయితే వెళ్ళాం. నేను నా దోస్త్ అయితే వెళ్ళాం అనమాట.
సో నేనైతే 4 సంవత్సరాలు అవుతుంది. సో అప్పుడైతే వచ్చాను, నేను 4 years బ్యాక్ అయితే వచ్చాను. సో మీకైతే ఇప్పుడైతే కంప్లీట్లీ చూపిస్తా చూడండి. సో ఎలా ఉంటుంది ఇక్కడ. సో చూడండి ఎంత పొడుగ్గా అయితే ఉందో. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే ఉంది గైస్. సో చాలా అంటే చాలా పొడుగ్గా అయితే ఉంది. సో క్రౌడ్ మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా అయితే ఉండింది. సో మనం అయితే లేట్ అయిపోయాం అనమాట. సో ఇక్కడైతే వీళ్ళైతే పూజ అయితే చేపిస్తున్నారు చూడండి. సో ఇలాగ టెంకాయ పగలగొట్టి బయట ఇక్కడికి వచ్చి ఇలాగా పూజ కార్యక్రమాలు అయితే జరుగుతాయి అనమాట. సో లోపల చూడండి. సో మొత్తం అయితే రేకుల షెడ్ అనమాట. సో ఫ్యాన్లు గీన్లు మొత్తం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ అయితే లేదనమాట. మొత్తం అయితే వీళ్ళందరూ అయితే ఇక్కడైతే పడుకుని అయితే ఉన్నారు. సో మేమైతే అలాగైతే తిరుగుతూ ఉన్నాం అనమాట. లోపల ఎటువంటి అంటే డిస్టర్బెన్స్ అయితే చేయలేదన్నమాట. సో నేనైతే వ్లాగ్ అయితే అక్కడే మామూలుగా తీస్తూ ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే నేనైతే వాయిస్ ఓవర్ తీస్తూ ఉన్నాను. సో మా ఫ్రెండ్స్ అయితే తిరుగుతూనే ఉన్నారు. సో నైట్ మొత్తం వాళ్ళు అయితే పడుకోకుండా కూడా తిరుగుతూనే ఉన్నారనమాట. సో అక్కడి నుంచి చూడండి. సో వాళ్ళ పాదాల దగ్గర ఎగ్జాక్ట్లీ సో చెట్టు అయితే వచ్చింది. సో ఫ్రెండ్ అయితే చూస్తున్నారు కదా. సో కరెక్ట్గా అక్కడే వచ్చింది చూడండి. సో ఎలాగుందో. సో అంత పొడుగ్గా ఉంటే సో కరెక్ట్గా అయితే ఇక్కడే వచ్చింది. సో ఏమంటారు దీన్ని, మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి గైస్. సో ఇదనమాట ఇక్కడ నుంచి ఇంత దూరం అవుతుంది. సో 144 అడుగులు ఇందాక కూడా చెప్పాను కదా నేను. సో ఇక్కడైతే వీళ్ళైతే ఫొటోస్ కూడా తీసుకుంటా ఉన్నారు. సో మనమే అనుకుంటే మనకన్నా దారుణంగా అయితే ఉన్నారు ఇక్కడైతే కొందరైతే. సో అలాగ మనం తిరుక్కుని అలాగే వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో పక్కన ఎంతమంది అంటే స్లీపింగ్ అయితే చేస్తూ ఉన్నారు చూడండి. సో చాలామంది స్లీప్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇది ఇలా గంధం అయితే దానిపైన అయితే పోస్తారనమాట. సో ఆ పోసిన గంధం అయితే ఎవరైనా ఆడవాళ్ళు అయితే అడుగుతారనమాట. సో అడిగిన వాళ్ళకి అన్న అయితే ఇలాగైతే ఇస్తూ ఉన్నారు. సో ఆడవాళ్ళు ఎవరు దీన్ని అయితే తాకూడదు అనమాట. సో ఏదైతే ఇది సమాధి అయితే ఉంది కదా. సో దీన్ని అయితే ఎవరైతే తాకూడదు. చాలామంది అయితే ఇలాగైతే ఇంటికైతే తీసుకువెళ్తున్నారు అనమాట. సో చూడండి. సో ఇంకా చాలామంది అయితే ఇలాగైతే బాటిల్స్లో అయితే తీసుకువెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో చాలామంది పడుకున్నారని ఇందాకైతే చెప్పాను కదా. సో ఎందుకంటే ఇక్కడ వచ్చి అంటే ఒక నైట్ నిద్రపోతే సో వాళ్ళ మనసులో ఉన్న ఏదైనా కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడైతే వీళ్ళైతే అంటూ ఉన్నారు. సో అది కూడా మీతో అయితే షేర్ చేస్తున్నారు చూడండి. సో ఫైనల్గా ఒక రౌండ్ వేసాను అనమాట. సో రౌండ్ వేసేటప్పటికైతే సో ఇదనమాట. సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి ప్లేస్కి ఒకసారి వెళ్ళండి గైస్. సో చాలా అంటే నేర్చుకుంటారు. సో ఏంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంది అనేది. సో చాలా బాగుంది. నేనైతే స్పెషల్లీ దీనికోసం అనమాట వెళ్ళింది వ్లాగ్ తీయడానికి. సో అలా అటు తిరుక్కుంటా మేమైతే బయటికైతే వచ్చేసినాం. సో ఇదనమాట. ది నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. సో నైట్ నుంచి నేనైతే ఎటువంటి వ్లాగ్ అయితే తీయలేదు ఇక్కడైతే. సో ఇక్కడైతే మేమైతే పడుకున్నాం అన్నమాట. ఈ బెడ్షీట్ చూడండి, దీన్ని మొత్తం మట్టిగా అయిపోయింది ఇదైతే. సో నిద్ర మాత్రం మస్తుగా వచ్చింది. సో ఈ మట్టి వల్ల అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు జస్ట్ అయితే ఇప్పుడైతే లేచాను. 6:40 అవుతా ఉంది ఇప్పుడైతే టైం అయితే. సో ఇప్పుడు కొంచెం షాప్స్ ఇది మొత్తం అయితే మీకైతే చూపిస్తా చూడండి. సో ఇక్కడైతే జైంట్ వీల్ కూడా అయితే ఉంది. సో ఈ చెట్టు వెనకాల అయితే. సో ఇదే అన్నమాట ఇక్కడైతే లొకేషన్. సో మొత్తం అయితే షాపులే ఇక్కడ మొత్తం. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం షాపులే అనమాట. సో ఇదైతే మెయిన్ రోడ్ అనమాట. సో డైరెక్ట్గా ఒకటే ఎర్రమట్టి రోడ్డు డైరెక్ట్గా అయితే దర్గా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్ అయితే దర్గా ఉంది గైస్. సో గైస్ మేమైతే ఇప్పుడైతే లోపల కూడా అయితే వచ్చేసినాం అనమాట. సో నేనైతే కొంచెం పూలు కింద పడిన పూలు ఇంకా గంధం అయితే తీసుకున్నాను. సో గంధం మహోత్సవం అయితే మార్నింగ్ అయితే అయిపోయింది. సో మొత్తం చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే ఇక్కడైతే జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతూ ఉంటుంది గైస్. సో నేనైతే సెకండ్ టైం అయితే ఇక్కడికైతే రావడం. సో ఇదనమాట. సో దీనిపైన డబ్బులు కూడా అయితే పెట్టున్నారు, చిల్లర కూడా పెట్టున్నారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకైతే, దూరంలో అయితే ఉంది. సో అది తీసుకుంటే ఏంటంటే మీ లైఫ్లో కూడా మనీ రావడం అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. సో అలాగనైతే ఇక్కడైతే చెప్పారు వీళ్ళైతే. సో ఇప్పుడైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు. సో దీనిపైన అయితే ఇంకో క్లాత్ అయితే వేస్తున్నారు. సో చూడండి ఎంత పొడుగ్గా ఉందో. సో ఒక ఫ్యామిలీ తీసుకొచ్చి అయితే వేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఏ మొక్కుబడి ఉందో సో అదైతే కంప్లీట్ అయింది ఇలాగ ఉంది. సో దానికోసం వచ్చి అయితే వీళ్ళైతే ఇలాగైతే చేస్తూ ఉన్నారు. సో చాలా అంటే చాలా పెద్దది అనమాట. ఇట్స్ మిరాకిల్. అక్కడ చూసారా మీరు అయితే, నేను చెప్పాను కదా ఫస్ట్ కూడా. సో అక్కడ ఒక చెట్టు ఉంది. సో వాళ్ళ పాదాల దగ్గర అయితే చెట్టు ఉంది చూడండి, ఇంకా పొడుగ్గా ఉంది. ఓ అమ్మ, అటు నుంచి తిరుక్కుని అయితే వస్తున్నారు వీళ్ళు. సో ఇలాగా దీనిపైన అయితే క్లాత్ అయితే వేసి దానిపైన మళ్ళీ అంటే బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇలాగ ఉంటుంది అనమాట. ఫైనల్గా గైస్ ఇక్కడ నుంచి బయలుదేరి టైం అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం అయితే పులికాట్ లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో అట్టే వచ్చింది. సో నైట్ అంతగా కనిపించలేదు కాబట్టి ఇప్పుడైతే మస్తుగా ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మీకైతే మొత్తం అయితే చూపిస్తాను.
సో మ్యాక్సిమం దీనికోసం మనం అయితే వ్లాగ్ అయితే చేస్తూ ఉంది, ఎందుకంటే నైట్ కూడా చేయలేదు. సో ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను నేనైతే, డైలీ కనిపిస్తుందని. సో పదండి తొందరగా వెళ్ళిపోదాం. ఫైనల్గా మనం అయితే అక్కడి నుంచి ఇంకొంచెం ముందుగా వచ్చేసాం అనమాట. సో పులికాట్ లేక్ దగ్గర అయితే మనం అయితే ఉన్నాం ఇప్పుడైతే రైట్ నౌ. సో కనిపిస్తుందా మొత్తం మీకైతే? దూరంలో శ్రీహరికోట రాకెట్లు తయారు చేసేది. సో చాలా దూరం ఉంది అదైతే. సో మొత్తం ఇటు మొత్తం అయితే కొండలు కనిపిస్తుందో లేదో సో చూపిస్తా చూడండి ఇప్పుడు. సో చాలా అంటే చాలా దూరంలో అయితే ఉంది అదైతే. ఓ అక్కడి నుంచి అక్కడి వరకు అయితే ఉంది. సో కొంగలు ఆ సైడ్ ఉంది కానీ ఇటు ఏం లేదు. రోడ్డు మాత్రం వేరే లెవెల్, చచ్చిపోయేలాగా ఉన్నాయి రోడ్లకు మాత్రం. గతుకులు మాత్రం పిచ్చగా అయితే ఉంది. సో మొత్తం డైరెక్ట్గా సీలో అయితే మిక్స్ అయిపోద్ది వాటర్ మొత్తం. ఒక్క కొంగ కూడా లేదు. ఆ సైడ్ ఉండింది మ్యాక్సిమం, ఇందాక వచ్చేటప్పుడు ఆ సైడ్ అయితే రెడ్ కలర్ది బ్లాక్ కలర్ది అయితే మొత్తం అయితే ఉండింది. ఇక్కడైతే ఏం లేదు చూడండి. వీళ్ళు మొత్తం ఫొటోస్ అండి వీళ్ళకి. మరి అది వెళ్ళిపోతుందట్టు, కొంగలు వెళ్ళిపోతా ఉంది గాయస్. సో మొత్తం రెడ్ కలర్లో ఉంది ఇదైతే. ఓ చాలా దూరం వెళ్ళిపోయింది. అదిగోండి కనిపించిందా లేదా? ఫైనల్గా మనం అయితే వచ్చేసినాం శ్రీహరికోట దగ్గరికి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా ఫ్రంట్ లుక్ ఎలాగుందో. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి మనకైతే అనుమతి లేదు కాబట్టి ఇక్కడ వరకు మీకైతే చూపిస్తాను గైస్. సో చాలా వీడియోస్లో మీరైతే చూసుంటారు. సో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ శ్రీహరికోట అనేది ఇక్కడైతే రాసింది. సో చాలా సూపర్గా ఉంది. ఇంకా వర్కర్స్ అయితే ఇక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళు అయితే అటు సైడ్ అయితే ఉన్నారు. సో చాలా అమేజింగ్ అయితే ఉంది గైస్ ఇక్కడ మాత్రం. సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి ప్లేస్కి అయితే రండి. సో చాలా సూపర్గా ఉంది. సో ఏంటంటే మీరు ఒక రైడ్ లాగా వస్తే బాగుంటుంది అనమాట. ఇది మొత్తం చూడడానికి, అది కూడా లేకుండా దర్గా చూడడానికి అలాగా మొత్తం ఒకేసారి కవర్ చేసుకోవచ్చు మీరైతే. సో సూపర్గా ఉంది ఇక్కడైతే. సో ఇక్కడ నుంచి ఇంతే, మోర్ దాన్ ఇంకా ఏం లేదు ఇక్కడైతే. అలా మనం అయితే ఒక రౌండ్ వేసుకుంటున్నాం. సో ఎంట్రన్స్ ఇది మెయిన్ అయితే. సో ఇటైతే ఎంట్రన్స్ అనమాట, ఇటైతే ఎగ్జిట్. సో మా వాటి అయితే వ్లాగింగ్ అయితే చేస్తూ ఉన్నాడు, నెక్స్ట్ లెవెల్ వ్లాగింగ్ అనమాట. సో అలా తిరుగుకుంటూ అయితే వస్తూ ఉన్నాం. సో ముందు మాత్రం చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఫుల్ చెకింగ్ ఫుల్ పోలీసులు ఉన్నారు ఎటు చూసిన. ఫైనల్గా ఇదే అనమాట. ఇక్కడైతే మళ్ళీ నేను చెప్తున్నాను. సో ఇదొకటి ఇదైతే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి. స్పెషల్లీ మీరు వచ్చినప్పుడు అయితే క్యామ్ అయితే తీసుకొచ్చుకోండి ఇక్కడైతే. సో చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. సో ఈ మ్యాజిక్లోనే మనం అయితే వచ్చింది ఇప్పుడైతే. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే మనం అయితే సూలూరుపేటకైతే వెళ్ళిపోదాం. రోడ్డు మాత్రం వేరే లెవెల్ ఆసమ్గా అయితే ఉంది. సో మేమైతే మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ అయితే వచ్చాం. సో మనమైతే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఫైనల్గా మనం అయితే సూలూరుపేట దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. సో ఇప్పుడే మనం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా అయితే అయిపోయింది. సో మ్యాక్సిమం అయితే ఇంటికి వెళ్ళే టైం అయితే 1 hour లాగా ఉంది. సో ఈ టైం అయితే చూస్తూ ఉంటే సో మ్యాక్సిమం ఒక 3 hours జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇంటి దగ్గర వరకు అయితే. సో చాలా మంచి జర్నీ అనమాట. సో నైట్ పూట మనం అయితే వచ్చాము. సో దానికోసం ఏంటంటే ఎటువంటి బ్లాగ్ అయితే తీయలేదు. సో ఇందాక కూడా చెప్పాను కదా నేను. సో ఇప్పుడు మనం అయితే హైవే ఉంది కదా, హైవే మొత్తం కవర్ చేసుకుంటా వెళ్తూ ఉండడమే. భూదనం టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం మనం అయితే ఇప్పుడు. సో ఫుల్గా నిద్ర వస్తుంది. సో నిద్రపోతూ ఉన్నాం. సో అప్పుడప్పుడు టోల్ గేట్స్ వస్తున్నప్పుడు ఏంటంటే ఇలాగ బ్లాగ్ అయితే తీస్తూ ఉన్నాను. సో నైట్ మొత్తం ఏంటంటే వెళ్ళేటప్పుడు ఫుల్గా వర్షం అయితే పడింది గాయస్. సో మస్తు సూపర్గా ఉండింది. సో ఇప్పుడు వెళ్తూ ఉండడమే, అది కూడా లేకుండా మీకోసం నేనైతే ఫ్రంట్లో అయితే కూర్చున్నాను. వెళ్తూ ఉండడమే. బాయ్. A few minutes later. మాటగా మాట చెప్పుకోవాలి కానీ ఎండ మాత్రం చింపేస్తూ ఉంది. సో బైక్స్లో రైడ్ చేస్తే మాత్రం అవుట్ అనమాట. సో అంత హెవీగా ఎండ అయితే వస్తూ ఉంది. సో రైట్ నా మనం ఎక్కడున్నామో తెలియదు. నేషనల్ హైవే 16 పైన అయితే ఉన్నాం.
సో మా ఫ్రెండ్స్ ఏంటంటే ఊరగాయ కావాలంటే వీళ్ళకైతే. సో మీరైతే చాలాసార్లు అయితే చూస్తుంటారు. సో ఈ హైవే పైన ఇక్కడైతే ఊరగాయలు అమ్ముతూ ఉంటారు. సో చాలా అంటే చాలా కొంచెం ప్రైస్ చీప్ అనమాట. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఆగున్నాం. సో నేనైతే కొంచెంగా బ్లాగ్స్ తీసుకుంటా వెళ్తా ఉన్నాను. సో అక్కడ ఏంటంటే నిద్ర లేదు. సో నిద్ర లేని వల్ల నేను ఏంటంటే కొంచెం మాట్లాడడం కూడా ఎలాగైతుంది. సో నాకైతే జలుబు మొత్తం వచ్చేసింది అనమాట. సో నైట్ కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఆయాసం అయితే వస్తూ ఉండింది. సో ఎలాగలాగో బ్లాగ్ అయితే తీసేస్తాను ఫైనల్గా. సో కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి మీరైతే. నైట్ నేను మాట్లాడిన మాటల్లో కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఇంకా అప్రాక్సిమేట్లీ ఇంకా అయితే 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది హోమ్ అయితే. సో వెళ్తూ ఉండడమే. సో మీకైతే ఇక్కడ రేట్లు అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే సో ఈ ½ కిలో బాటిల్ అంట ఇది. సో ½ కిలో బాటిల్ వచ్చి 70 రూపీస్ అంట. 70 రూపీసా? బెటరే కదా. సో 70 రూపీస్ అంటే బెటరే. కేజీ ఎంత? 120. అది కేజీ పెద్దది. సో ఇది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ రేట్లు. ఎవరైనా వస్తే ఇక్కడ మాత్రం ఇక్కడే కొనండి. ఎక్కడ మాత్రం కొనకండి కాదు, ఇక్కడే కొనండి. సో మేమైతే వస్తూ ఉంటే హైవే పైన సో ఆపేస్తుంది మమ్మల్ని అయితే. సో కొంటామని మేమైతే. సో మావాడు కొంటాడు స్పెషల్గా వచ్చింది మీకోసం ఇక్కడికి. జీవితం చాలా చిన్నది మామ. సో ఈ చిన్న జీవితంలో హ్యాపీగా బతకడానికి ట్రై చేయి. సో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండిపోతావు. సో ఎగ్జాంపుల్ నన్ను చూడండి. సో ఎంతమంది ఉన్నా ఎలాగున్నా కూడా బ్లాగ్ అయితే తీస్తూ ఉంటాను. సో వ్యూస్ రాకపోయినా ఎటువంటి బాధ కూడా పడను. సో బాధ అనేది ఉంటుంది. సో ఎవరితో అయితే షేర్ చేసుకోను. సో ఇంత కష్టపడి అంటే ఇప్పుడు ఎడిటింగే ఒక 3 అవర్స్ పడుతూ ఉంది. సో ఈ 3 అవర్స్ ఎడిటింగ్లో నేను పడిన స్ట్రగుల్ నాకు తెలుసు. సో అప్లోడ్ చేయాలంటే ఇంకొక 1 అవర్ పట్టిద్ది మొత్తం ఇంటర్నెట్ వైఫై మొత్తం చూసుకుంటే. సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఇప్పుడు. సో ఇది కూడా ఒక సాంగ్ పెట్టి వదిలేద్దాం అనుకున్నాను కానీ సో వాయిస్ ఓవర్ ఇద్దాం మీకైతే చెప్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ఇంత కష్టపడి మనమైతే క్యామ్ తీసుకుని హెల్మెట్ తీసుకుని మొత్తం తీసుకుని బ్లాగ్స్ తీస్తూ ఉన్నా మనకైతే ఎటువంటి సపోర్ట్ అయితే అందట్లేదు గైస్. సో మ్యాక్సిమం మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే మన ఛానల్ని చూస్తున్నారు కదా. సో అదైతే చాలు. సో 1600 మంది మనల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు. సో ఇది సంతోషం నాకు. కొన్నిసార్లు అయితే ఇంకా అంటే బ్లాగ్స్ కొన్నిసార్లు అనుకుంటాను సో తీయకూడదని. సో ఇది చూసినప్పుడు సో ఇంకా తీద్దామని అనుకుంటాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.